హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 17లో ఇచ్చినటువంటి ప్యాసివ్ వాయిస్ సంబంధించి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలో పార్ట్ 1లో ఈ ప్యాసివ్ వాయిస్లకు ఏ విధంగా మార్చాలనేది బేసిక్ రూల్స్ అన్నీ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ కూడా ఆ వీడియోని తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా? ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయకుండా ఉన్నట్లయితే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ పెడతాను. ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, లేదంటే పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఆ వీడియో డిస్ప్లే అవుద్ది. తప్పనిసరిగా వాచ్ చేయండి. ఓకేనా? అలాగే మనకి ప్యాసివ్ వాయిస్లకు సంబంధించి మనకి గత సంవత్సరం 2023 జూన్లో కానీ 2023 ఏప్రిల్లో కానీ టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్ల నుంచి ఒక లైన్ తీసుకొని దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమని అడగడం జరుగుతుంది. కాబట్టి నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని లైన్స్ తీసుకొని వాటినే మీకు ఎగ్జాంపుల్స్ కింద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ నెంబర్ 17లో చేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అని అడుగుతాడు. ఇది 2 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే మనం ఫస్ట్ చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే వంగరి మాతై రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. దీనిని జూన్ 2023లో ఇచ్చాడు. ఈ సెంటెన్స్ లెసన్లో నుంచి ఒక లైన్ తీసుకొని దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమని అడిగాడు. సో ఒక సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్లని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ముందుగా ఇందులో వెర్బ్ ఏంటిది? వెర్బ్ ఏంటి? ఇక్కడ రిసీవ్డ్ అనేది వెర్బ్. మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. రిసీవ్డ్ తీసుకున్నాడని. హూ రిసీవ్డ్, వెర్బ్ని హూ అని ప్రశ్నిస్తే వచ్చేదే సబ్జెక్ట్. సో స్టార్టింగ్లో ఉండేది మనకు సబ్జెక్ట్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఆబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు వంగరి మాత రిసీవ్డ్ వాట్. వంగరి మాత రిసీవ్డ్ వాట్, ఏం రిసీవ్ చేసుకున్నాడు? నోబెల్ ప్రైజ్. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? ఈ విధంగా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది ఎక్స్ట్రా వర్డ్స్ కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మనకి సెంటెన్స్లో ఆబ్జెక్టే కాకుండా ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ ఇస్తాడు. వాటిని ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఈ విధంగా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా తీసుకురావాలి. ఆబ్జెక్ట్ని చివరిలో ఉన్న ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురావాలి. సో ద నోబెల్ ప్రైజ్ని ముందు రాయాలి. ద నోబెల్ ప్రైజ్ రాసిన తర్వాత ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది ఏ రూపంలో ఉందో చూసుకోవాలి. అదే రూపంలో బిఫామ్ వెర్బ్ రాయాలి మరియు వెర్బ్ 3 రాయాలి. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్కి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బిఫామ్ వెర్బ్ ప్లస్ V3. ఓకేనా? కాబట్టి ఇక్కడ రిసీవ్డ్ అనేది వెర్బ్ 2లో ఉంది. మరి రిసీవ్డ్ యొక్క వెర్బ్ రూపాలిటీ రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. సార్ మరి ఇక్కడ రెండో రూపం V2 కూడా రిసీవ్డే, V3 కూడా రిసీవ్డే కదా. మరి ఇది V2 ఎందుకు అంటారు అంటే అది V3 అవ్వాలంటే దాని ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. రిసీవ్డ్ ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉంటే అది V3 అవుద్ది. రిసీవ్డ్కి ముందు ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి అది V2 తీసుకోవాలి. ఓకేనా? రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. సో రిసీవ్డ్ అనేది వెర్బ్ 2. వెర్బ్ 2 అయినప్పుడు మనం ఆల్రెడీ స్ట్రక్చర్ చెప్పుకొని చూడగానే వెర్బ్ 2 అయితే ఏం తీసుకోవాలంటే వజ్ కానీ, వర్ కానీ, V3 తీసుకోవాలి. ప్యాసివ్ వాయిస్లో వెర్బ్ 2 ఉన్నా, డిడ్ ఉన్నా, వజ్ కానీ, వర్ కానీ, వెర్బ్ 3 తీసుకోమని నిన్న బేసిక్ రూల్స్ చెప్పడం జరిగింది. సో వజ్ కానీ, వర్ కానీ తీసుకోవాలి. వజ్ కానీ, వర్ కానీ. ఇక్కడ తీసుకున్న నోబెల్ ప్రైజ్ అనేది సింగులర్ కాబట్టి వజ్ తీసుకోవాలి. తర్వాత వెర్బ్ 3 రాయాలి. ఓకేనా? వాజ్ తీసుకోవాలి. నోబెల్ ప్రైజ్ వాజ్ తీసుకొని వెర్బ్ 3, దీని యొక్క వెర్బ్ 3 చెప్పాలి. రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. 3 రూపం కూడా రిసీవ్డే కాబట్టి ద నోబెల్ ప్రైజ్ వాజ్ రిసీవ్డ్ బై రిసీవ్డ్ తర్వాత ఈ వెర్బ్ 3 రాసిన తర్వాత ఈ ఎక్స్ట్రా అవ్వడం చూడండి. అక్కడ దీన్ని రాసిన ఒకటే రిసీవ్డ్ ఫర్ పీస్ బై వంగరి మాతై. ఈ సబ్జెక్ట్ని ఈ చివరికి తీసుకురావాలి. ఓకేనా? బై పెట్టి సబ్జెక్ట్ని చివరికి తీసుకురావాలి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి. ఓకేనా? ఫస్ట్ చేసామంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లో చేసాము. ఈ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో ఉన్న స్ట్రక్చర్ని అప్లై చేస్తాము. వజ్ కానీ, వర్ కానీ, V3. సింగులర్ నోబెల్ ప్రైజ్ అనేది సింగులర్ కాబట్టి వజ్ రాసాము. దాని యొక్క రూపం 3వ రూపం V3 రాసాము. నెక్స్ట్ ఈ చివరిన ఆబ్జెక్ట్ పక్కన మిగిలిపోయిన దానిని వెంటనే ఇక్కడ రాసి తర్వాత బై పెట్టి ఈ స్టార్టింగ్లో ఉన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసాం. ఓకేనా? ద నోబెల్ ప్రైజ్ వాజ్ రిసీవ్డ్ ఫర్ పీస్ బై వంగరి మాతై. ఓకేనండి? నెక్స్ట్ అండి, దే హ్యావ్ స్టోలెన్ ది క్లాక్ అండ్ ది బ్యూరో. ఈ సెంటెన్స్ మనకు ఏప్రిల్ 2023లో ఇచ్చాడు.
దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ముందు హ్యావ్ స్టోలెన్ అనేది ఇక్కడ వెర్బ్, దే హ్యావ్ స్టోలెన్, దే అనేది సబ్జెక్టు. ఓకేనా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దే అనేది సబ్జెక్టు, హ్యావ్ స్టోలెన్ అనేది వెర్బ్. దే హ్యావ్ స్టోలెన్ వాట్? స్టోలెన్ అంటే దొంగిలించడం. ఏడు దొంగిలించారు? ద క్లాక్ అండ్ ది బ్యూరో. ఒక బల్ల లాంటిది, ఒక సొరుగు లాంటిది, క్లాక్ గడియారమును, ఈ రెండింటిని దొంగిలించారని అర్థం. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్టు. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్త చేయండి. హ్యావ్ స్టోలెన్ అంటే దొంగిలించడం. ఏం దొంగిలించారంటే క్లాక్ అండ్ ది బ్యూరో, రెండింటిని కలిపి దొంగిలించారు. కాబట్టి ఇదంతా కలిపి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. ద క్లాక్ అండ్ ద బ్యూరో రాసి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన వెర్బ్ స్ట్రక్చర్ ఏ రూపంలో చూడండి. హ్యావ్ ప్లస్ V3లో ఉంది. హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3లో ఉంటే, హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3లో ఉంటే హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ హ్యాస్ బీన్ ప్లస్ V3 కానీ రాయాలని మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. ఇక్కడ బోర్డు మీద కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. హ్యావ్ బీన్ ప్లస్ V3, హ్యాస్ బీన్ ప్లస్ V3. అయితే హ్యావ్ బీన్ రాయాలా, హ్యాస్ బీన్ రాయాలా అంటే ఈ ముందు ఇచ్చిన సబ్జెక్ట్ చూడండి, మనం రాసినది ద క్లాక్ అండ్ ది బ్యూరో. ద క్లాక్ అండ్ ది బ్యూరో అంటే రెండు అంటే ప్లూరల్లో ఉంటే హ్యావ్ బీన్ అని తీసుకోవాలి. హ్యావ్ బీన్ V3. ఆల్రెడీ హ్యావ్ పక్కన హ్యాజ్ పక్కన ఉన్నది ఎప్పుడు కూడా V3 అవుద్ది. అదే V3. స్టోలెన్ బై రాసి ఇక్కడ దే ఉంది కదా, దేని ఆబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురావాలా, ఈ చివరికి రాయాలా. మరి దే అనేది ప్రొనౌన్ కదా, ప్రొనౌన్స్ మారేటప్పుడు సబ్జెక్టుగా ఆబ్జెక్ట్గా దే ఏమవుద్ది, దెమ్ అవుద్ది. కాబట్టి బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారిందనమాట. ద క్లాక్ అండ్ ది బ్యూరో హ్యావ్ బీన్ స్టోలెన్ బై దెమ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. అయ్యర్ ఇన్వైటెడ్ కలాం టు డైన్ ఇన్ హిజ్ హౌస్. ఓకేనా, ఇప్పుడు దీనిని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే టెక్స్ట్ బుక్లో అయినది సబ్జెక్ట్ ఏంటి, అయ్యర్. ఓకేనా, అయ్యర్ అనేవాడు ఇన్వైట్ చేసాడు ఎవరిని, కలాంని. ఇది సబ్జెక్టు. ఇన్వైటెడ్ అనేది వెర్బు. అయ్యర్ ఇన్వైటెడ్ హూమ్, ఎవరని అంటే కలాంని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెర్బ్ తర్వాత హూమ్ అని ప్రశ్నించిన, వాట్ అని ప్రశ్నించిన, ఆ రెండిట్లో దేనికో దానికి సమాధానం దొరికిందంటే అదే ఆబ్జెక్టు. ఇక్కడ రిసీవ్డ్ వాట్ అంటే నోబెల్ ప్రైజ్. స్టోలెన్ దొంగిలించారు, వాట్ ఏడు దొంగిలించారు, క్లాక్ అండ్ ది బ్యూరో, అది ఆబ్జెక్టు. ఇక్కడ ఇన్వైటెడ్ ఎవరిని ఇన్వైట్ చేశారు, హూమ్ కలాంని, ఇది ఆబ్జెక్టు. మిగతాదంతా రిమైనింగ్ వర్డ్స్. ఓకేనా, వదిలేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. కలాం అనేది ముందుకు వస్తుందండి. కలాంని స్టార్టింగ్లో రాయాలి. కలాం రాసి ఇచ్చిన సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంది, ఇన్వైటెడ్. ఇన్వైటెడ్ అంటే V2 V3 ఒకళ్ళు ఉన్నాయి కదా, మరి ఇది V2 అనుకోవాలి, V3 అనుకోవాలని ముందే చెప్పాను. దీని ముందు హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది V2 కింద తీసుకోవాలి. ఓకేనా, మరి వెర్బ్ 2 అయితే ఏం తీసుకోవాలి, వాజ్ కానీ వర్ కానీ V3. మరి వాజ్ ప్లస్ V3 రాయాలా, వర్ ప్లస్ V3 రాయాలంటే ఇక్కడ కలాం అంది సింగులర్ కదా, కాబట్టి వాజ్ తీసుకోవాలి. మనం తీసుకొచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ కదా, కాబట్టి వాజ్ తీసుకోవాలి. వాజ్ ప్లస్ V3 రాయాలా, వాజ్ ప్లస్ V3. ఇన్వైట్ యొక్క మూడో రూపం ఏంటి, ఇన్వైటెడ్. మూడో రూపం కూడా ఇన్వైటెడే. సో కలాం వాజ్ ఇన్వైటెడ్ రాసి రిమైనింగ్ పార్ట్ కదా ఆబ్జెక్ట్ తర్వాత దాన్ని రాసి వెంటనే V3 తర్వాత టు డైన్ ఇన్ హీజ్ హౌస్ రాసి బై అని ప్రిపోజిషన్స్ పెట్టి ఈ స్టార్టింగ్లో ఉన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి, అయ్యర్. ఓకేనా, కలాం వాజ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హిజ్ హౌస్ బై అయ్యర్ అనేది దీని యొక్క ప్యాసివ్ వాయిస్. ఓకేనా, మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ద హౌస్ వైఫ్ స్క్రబ్డ్ ది ఫ్లోర్ స్పాట్లెస్లీ క్లీన్. ద హౌస్ వైఫ్ స్క్రబ్డ్ ది ఫ్లోర్. ఇక్కడ ఈ సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ద హౌస్ వైఫ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సబ్జెక్ట్ స్క్రబ్డ్ వెర్బ్. ఓకేనా, ద హౌస్ వైఫ్ స్క్రబ్డ్ వాట్, దేని స్క్రబ్ చేసింది, ఫ్లోర్ని, ఇది ఆబ్జెక్ట్. ఇది రిమైనింగ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, ద హౌస్ వైఫ్ స్క్రబ్డ్ వాట్ అంటే ఫ్లోర్. ఓకేనా, కాబట్టి ఇది ఆబ్జెక్టు, ఇది రిమైనింగ్ వర్డ్స్. ఇప్పుడు దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలా, ఫ్లోర్ని ముందు తీసుకురావాలా. ద ఫ్లోర్
తీసుకొచ్చిన తర్వాత స్క్రబ్డ్ అనేది మనం ఏ రూపంలో ఉంది, స్క్రబ్, స్క్రబ్డ్, స్క్రబ్డ్ అంటే V2లో ఉంది. V3 అనుకోకూడదు, రెండు V2 V3 ఒకలా ఉంటాయి, స్క్రబ్డ్ స్క్రబ్డ్ అని. కానీ దీని ముందు హెల్పింగ్ వర్బ్ లే కదా, కాబట్టి ఇది వెర్బ్ 2లో ఉన్నట్టు. వెర్బ్ 2లో ఉంటే ఏం తీసుకోవాలి, వెర్బ్ 2లో ఉంటే వాజ్ ప్లస్ V3 కానీ వర్ ప్లస్ V3 కానీ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్లోర్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ V3 తీసుకోవాలి. ద ఫ్లోర్ వాజ్, ఈ స్క్రబ్డ్కి మూడో రూపము స్క్రబ్డే కదా, స్క్రబ్, స్క్రబ్డ్, స్క్రబ్డ్ కాబట్టి వాజ్ ప్లస్ V3లో స్క్రబ్డ్, వాజ్ స్క్రబ్డ్ రాసి వెంటనే ఈ రిమైనింగ్ పార్ట్ రాసిమని చెప్పాను. V3 తర్వాత స్పాట్లెస్లీ క్లీన్, బై అని ప్రపోజల్ పెట్టి ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి. బై ద హౌస్ వైఫ్, ఓకేనా, బై ద హౌస్ వైఫ్. ద ఫ్లోర్ వాజ్ స్క్రబ్డ్ స్పాట్లెస్లీ క్లీన్ బై ద హౌస్ వైఫ్, దాని యొక్క ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ అండి, నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్, దీనిని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. సో నిక్స్ మదర్ అనేది మొత్తం సబ్జెక్ట్ అనమాట. స్టార్టింగ్లో వెర్బ్కి ముందు అనేది సబ్జెక్ట్ అవుద్ది. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్, ఇన్వెంటెడ్ అనేది ఆ వెర్బ్, ఇన్వెంటెడ్ అనేది వెర్బ్. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ వాట్, ఏంటి ఇన్వెంట్ చేసింది కనుక్కున్నది ఆవిడ, ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్ అనమాట. ఇది ఆబ్జెక్ట్, ఓకేనా. వెర్బ్ని హూ అని ప్రశ్నించండి. హూ ఇన్వెంటెడ్ అంటే నిక్స్ మదర్, ఎవరు కనుగొన్నారు, నిక్స్ మదర్ సబ్జెక్ట్. వెర్బ్ని వాట్ అని ప్రశ్నించండి. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ వాట్ ప్రశ్నిస్తే ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్ అని వస్తుంది, ఓకేనా. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్, వెర్బ్ తర్వాత వాట్ అని ప్రశ్నించండి. నిక్స్ మదర్ ఇన్వెంటెడ్ వాట్, ఏంటి ఇన్వెంట్ చేసిందంటే ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్, అదే ఆబ్జెక్ట్. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసిన తర్వాత ఇన్వెంటెడ్ అనేది ఏ రూపం, రెండో రూపం. ఇన్వెంటెడ్ V2 V3 ఒకలా ఉన్నా ఇది V2 అవుద్ది, ఎందుకంటే దీని ముందు ఎటువంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి V2 అవుద్ది. V2 అన్నప్పుడు ఏమొస్తుంది, వాజ్ ప్లస్ V3 కానీ వర్ ప్లస్ V3 కానీ. మరి ఇది ఏంటిది, ముందు సింగులరా ప్లూరలా, ఏ స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ప్లస్ V3 రాయాలి. వాజ్ ఇన్వెంటెడ్, ఇన్వెంటెడ్ దీని మూడో రూపం కూడా ఇన్వెంటెడ్, వాజ్ ప్లస్ V3 రాసి బై అనే ప్రిపోజిషన్ పెట్టి నిక్స్ మదర్ అనే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తాం. నిక్స్ మదర్, ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ షల్ మేక్ ఏ న్యూ విల్, దీని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఇందులో సబ్జెక్ట్ అంటే ఐడెంటిఫై చేద్దాం. ఐ షల్ మేక్ ఏ న్యూ విల్లో సబ్జెక్ట్ ఏంటి, స్టార్టింగ్లో ఉన్నది సబ్జెక్ట్ ఐ, షల్ మేక్ అనేది వెర్బ్, ఏ న్యూ విల్ అనేది ఆబ్జెక్ట్, ఓకేనా. ఏ న్యూ విల్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ విల్ అంటే వెర్బ్ కాదు కూడా, ఓకేనా. ఏ న్యూ విల్ కొత్త వీరునామా అని అర్థం. ఈ విధంగా ఐ షల్ మేక్ ఏ న్యూ విల్ ఇదంతా కూడా ఒక ఆబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్. ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఏ న్యూ విల్ అనేది తీసుకొని ఇటువైపు తీసుకొచ్చండి. ఏ న్యూ విల్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంది, షెల్ ప్లస్ V1. మనం ఆల్రెడీ చూడండి అక్కడ విల్ కానీ షెల్ కానీ విల్ ప్లస్ V1 షెల్ ప్లస్ V1 ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది, విల్ బీ ప్లస్ V3 షెల్ బీ ప్లస్ V3 కానీ వస్తుంది. అయితే విల్ వాడాలా షెల్ వాడాలంటే విల్ ఎప్పుడు వాడతాం, షెల్ ఎప్పుడు వాడతాం అంటే ఐకి వీకి షెల్ వాడతాము. గుర్తుపెట్టుకోండి, ఐకి వీకి సబ్జెక్ట్ ఐ కానీ వీ కానీ అయినట్లయితే షెల్ వాడాలి, మిగతా వాటికి విల్ వాడాలి. అంటే రెండు ఒకటే. వచ్చిన సబ్జెక్టు స్టార్టింగ్లో వాడిన సబ్జెక్ట్ అనేది ఐ కానీ వీ కానీ ఉన్నట్లయితే షెల్ వాడాలి, ఐకి వీకి షెల్ వాడాలి, మిగతా వాటికి విల్ వాడాలి. ఇక్కడ ఏ న్యూ విల్ తీసుకున్నాం, ఏ న్యూ విల్, ఇక్కడ ఐ లేదు వీ లేదు కాబట్టి షెల్ వాడాల్సిన ఏది వాడాలి, షెల్ ఉన్నప్పుడు కూడా విల్ వాడాలి. ఇక్కడ మనకు షెల్ ప్లస్ V1 ఉంది స్ట్రక్చర్, షెల్ ప్లస్ V1. సో విల్ ప్లస్ V1 ఉన్నా షెల్ ప్లస్ V1 ఉన్నా ప్యాసివ్ వాయిస్లో విల్ బీ ప్లస్ V3 షెల్ బీ ప్లస్ V3 రాయాలా. అంటే ఇక్కడ విల్ బీ రాయాలా షెల్ బీ రాయాలంటే ఇక్కడ ఐ లేదు వీ లేదు, ఏడుంది ఏ న్యూ విల్ ఉంది, ఐ ఉన్నా వీ ఉన్నా షెల్ బీ ప్లస్ V3 రాస్తాం కాబట్టి అది లేవు కాబట్టి విల్ బీ ప్లస్ V3 రాయాలి. ఏ న్యూ విల్ బీ ప్లస్ V3 ఈ మెయిన్ వెర్బ్కి మూడో రూపం మేక్కి మూడో రూపం ఏమవుతుంది, మేక్ మేడ్ కాబట్టి మూడో రూపం మేడ్. ఏ న్యూ విల్ బీ మేడ్ రాసి బై పెట్టి
ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలా. మరి ఐ వచ్చినప్పుడు ఇక్కడ ఐ రాయకూడదు. ప్రొనౌన్స్ వచ్చేటప్పుడు ఐ ఏమవుద్ది, మీ అవుద్ది అనమాట. ఓకేనా. ఏ న్యూ విల్ బి మేడ్ బై మీ అనేది దాని యొక్క ప్యాసివ్ వాయిస్. ఓకేనండి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఫ్రెండ్స్. దే విల్ ప్రొటెక్ట్ దేర్ ఫారెస్ట్స్. దే విల్ ప్రొటెక్ట్ దేర్ ఫారెస్ట్స్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, దే. స్టార్టింగ్లో వెర్బ్ ముందుందే సబ్జెక్ట్. విల్ ప్రొటెక్ట్ అనేది వెర్బ్. దే విల్ ప్రొటెక్ట్ వాట్, దేర్ ఫారెస్ట్స్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా. దే అనేది సబ్జెక్టు, విల్ ప్రొటెక్ట్ అనేది వెర్బ్, దేర్ ఫారెస్ట్స్ అనేది ఆబ్జెక్ట్. మనం వెయిట్ చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. అంటే దీనిని ముందు తీసుకురావాలి. దేర్ ఫారెస్ట్స్ అనేది, దేర్ ఫారెస్ట్స్ రాసి విల్ ప్లస్ V1 ఉంది. విల్ ప్లస్ V1 ఉన్నా, షల్ ప్లస్ V1 ఉన్నా మన ప్యాసివ్ వాయిస్లో ఎలా మోద్దో చెప్పాను, విల్ బీ ప్లస్ V3, షల్ బీ ప్లస్ V3. మరి విల్ బీ వాడాలా, షల్ బీ వాడాలంటే స్టార్టింగ్లో ఉన్న సబ్జెక్ట్ కానీ ఐ కానీ ఉయ్ కానీ ఉంటే షల్ వాడాలి, లేకపోతే విల్ వాడాలి. మరి ఇక్కడ వచ్చిన సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ దేర్ ఫారెస్ట్స్ అనేది ఇటు వచ్చింది కదా. ఇది దేర్ ఫారెస్ట్ అనేది ఐ కాదు ఉయ్ కాదు, కాబట్టి ఏంటి రాస్తాము, విల్లే రాస్తాం. ఇక్కడ ఐ వచ్చినా ఉయ్ వచ్చినా షల్ రాయాలా, కాబట్టి విల్ రాస్తాం. విల్ బీ ప్లస్ V3. ఇక్కడ మెయిన్ వర్బ్ పెట్టింది విల్ ప్లస్, విల్ పక్కన ఏముంది మెయిన్ వర్బ్ ప్రొటెక్ట్. దాని యొక్క మూడో రూపం రాయాలి. ప్రొటెక్ట్, ప్రొటెక్టెడ్, ప్రొటెక్టెడ్. కాబట్టి విల్ బీ ప్రొటెక్టెడ్. బీ బై అని ప్రపోజల్ రాసి దే ఇటు వస్తే ఏమవుతుందంటే దెమ్. దేర్ ఫారెస్ట్స్ విల్ బీ ప్రొటెక్టెడ్ బై దెమ్. దే ఏమవుతుంది ఇటు వచ్చేసరికి దెమ్ అవుద్ది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ఈ హ్యాజ్ నాట్ పెయిడ్ ది ప్రీమియం. ఈ హ్యాజ్ నాట్ పెయిడ్ ది ప్రీమియం. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. సబ్జెక్ట్ ఏంటి, హీ. హ్యాజ్ నాట్ పెయిడ్ అనేది వెర్బ్. ఈ హ్యాజ్ నాట్ పెయిడ్ వాట్, ప్రీమియం, ఆబ్జెక్ట్. ప్రీమియం ఆబ్జెక్ట్. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ని తీసుకురండి. ద ప్రీమియం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వెర్బ్ ఏ రూపంలో ఉందండి, హ్యాజ్ ప్లస్ V3. హ్యాజ్ ప్లస్ V3, హ్యాజ్ నాట్ ప్లస్ V3 అయినా హ్యాజ్ ప్లస్ V3 అని ఒకటే. సో హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ ఎలా మారుతుంది చెప్పాను, హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ హ్యాజ్ బీన్ ప్లస్ V3 కానీ. మరి హ్యావ్ హ్యాజ్ ఒకటే కదా, రెండు ఉన్నాయి కదా, ఏది వాడాలి, ముందున్న సబ్జెక్టు హీ షీ ఇట్లు ఉన్నట్లయితే, హీ కానీ షీ కానీ ఇట్ కానీ, ఒక వ్యక్తి పేరు కానీ ఒక జంతువు పేరు కానీ ఒక వస్తువు పేరు కానీ సింగులర్స్ ఉన్నట్లయితే హ్యాజ్ రాయాలి. మరి ఇక్కడ ఏముంది, ప్రీమియం. ప్రీమియం అంటే సింగులరే కదా, ప్రీమియం అంటే సింగులరే కదా, అప్పుడు హ్యాజే రాయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. హ్యాజ్ ప్లస్ V3లో ఉంది. హ్యావ్ ప్లస్ V3 ఉన్నా, హ్యాజ్ ప్లస్ V3 ఉన్నా ప్యాసివ్ వాయిస్లో ఏం మారుతుంది, హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ హ్యాజ్ బీన్ ప్లస్ V3 కానీ రాయాలి. మరి హ్యావ్ బీన్ రాయాలా, హ్యాజ్ బీన్ రాయాలంటే ముందున్నది మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం కదా, ఇక్కడ ముందు ఉన్న సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే హ్యాజ్ బీన్ రాయాలి. అంటే సింగులర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ, లేదా ఒక వ్యక్తి పేరు కానీ, అలాగే ఒక ప్లేస్ పేరు కానీ ఒక జంతువు పేరు కానీ ఒక వస్తువు పేరు కానీ సింగులర్ అయితే హ్యాజ్ తీసుకోవాలి, ప్లూరల్ అయితే హ్యావ్ తీసుకోవాలి, ఐకి కూడా హ్యావ్ తీసుకోవాలి. ఐ వచ్చినా హ్యావ్ బీన్ అనాలి. ఓకేనా. కాబట్టి ప్రీమియం అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, హ్యావ్ బీన్ ప్లస్ V3, హ్యాజ్ బీన్ ప్లస్ V3, హ్యాజ్ బీన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రీమియం సింగులర్ కాబట్టి హ్యాజ్ బీన్ తీసుకోవాలి. నాట్ ఉంది కాబట్టి హ్యాజ్ నాట్ బీన్. హ్యాజ్ నాట్ తర్వాత బీన్ రాయండి. హ్యాజ్ నాట్ బీన్. దీని యొక్క V3 పెయిడ్. ఎందుకంటే హ్యాజ్ పక్కన ఇచ్చాడంటే, హ్యావ్ పక్కన ఇచ్చినా హ్యాజ్ పక్కన ఇచ్చినా అదే మూడు రూపం కాబట్టి పెయిడ్. ఓకేనా. ద ప్రీమియం హ్యాజ్ నాట్ బీన్ పెయిడ్. బై రాసి హీ ఏమవుద్ది వచ్చేసరికి హిమ్ అవుద్ది, హీ ఏమవుద్ది హిమ్ అవుద్ది అనమాట. ఇది దాని యొక్క ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ అండి, షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్. ఇక్కడ చూడండి, షీ అనేది సబ్జెక్టు, టాట్ టీచ్ టాట్ అనేది వెర్బ్. షీ టాట్ హూమ్, ఎవరికి బోధించింది, మీ, నాకు, ఇది ఆబ్జెక్ట్. ఇదంతా కూడా రిమైనింగ్ వర్డ్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ మీ ఇటు వస్తే ఏమవుద్ది, ఐ. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంది, టాట్ అనేది, టీచ్ టాట్. టీచ్ టాట్ అంటే వెర్బ్ 2లో ఉంది. మరి టాట్ రెండు ఒకలా ఉన్నాయి కదా, ఇది వెర్బ్ 3 అవ్వచ్చు అంటే ముందే చెప్పాను, దీని ముందు హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది వెర్బ్ 2 అవుద్ది. మరి వెర్బ్ 2 అయితే ఏం తీసుకోవాలి, వాజ్ ప్లస్ V3 కానీ వర్ ప్లస్ V3 కానీ రాయాలి. మరి వజ్ రాయాలా వర్ రాయాలంటే ఇక్కడ ఏడు తీసుకున్నాం, అక్కడ మీ ఇటు వస్తే ఏమైంది, ఐ.
సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వార్. మరి ఐ సింగులర్ కదా, ఏం తీసుకోవాలి, వాజ్ తీసుకోవాలి. దీని యొక్క మూడో రూపం ఏంటి, టాట్. ఓకేనా, టీచ్ టాట్ టాట్ కాబట్టి మూడో రూపం టాట్. ఐ వాజ్ టాట్. ఇమీడియట్గా ఈ రిమైనింగ్ రాసేయండి. హౌ టు సర్ఫ్ బై షీఎమోది హెర్. షీఎమోది హెర్. ఐ వాజ్ టాట్ హౌ టు సర్ఫ్ బై హెర్. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, గిరి ఈజ్ వాచింగ్ టీవీ. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. గిరి అనేది సబ్జెక్ట్, ఈజ్ వాచింగ్ అనేది వెర్బ్. గిరి ఈజ్ వాచింగ్ వాట్, టీవీ ఆబ్జెక్ట్. ఓకేనా, వెర్బ్ తర్వాత వాట్ అని హూమ్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం. టీవీ అనేది వస్తుంది, టెలివిజన్, టీవీ. నెక్స్ట్ ఈజ్ వాచింగ్ అంటే ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ చూడండి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉండి ఇంగ్ ఫామ్. యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తే ప్యాసివ్ వాయిస్లో యామ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కానీ, ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కానీ, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కానీ రాయాలి. మరి యామ్ ఎప్పుడు వాడతామో, ఐ వస్తే యామ్ వాడతాం, ప్లూరల్ అయితే ఆర్ వాడతాం, సింగులర్ అయితే ఈజ్ వాడతాం, ఐకి మాత్రం యామ్ వాడతాం. మరి ఇక్కడ టీవీ అనేది సింగులర్ కదా, అప్పుడు ఏం వాడాలి, ఇక్కడ ఈజే రాయాలి. చూడండి, వెర్బ్ యామ్ ఈజ్ ఆర్ ఉండి ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటే మళ్ళీ యామ్ ఈజ్ ఆర్లా వస్తాయి. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ ఐ అయితే యామ్ వాడతాము, సింగులర్ అయితే ఈజ్ వాడతాం, ప్లూరల్ అయితే ఆర్ వాడతాం. సో ఈజ్, టీవీ సింగులర్ కాబట్టి ఈజే వాడాం. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఏం రాయమని చెప్పాము, బీయింగ్. దీని యొక్క మూడో రూపం ఏంటి, వాచ్డ్ బై గిరి. ఓకేనా, గిరిని తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాను చూడండి, ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 రాయాలి, బీయింగ్ ప్లస్ V3 రాయాలి. యామ్ ఈజ్ ఆర్లో వస్తాయి పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు. మరి యామ్ ఈజ్ ఆర్లో వచ్చినప్పుడు ఏం వస్తుంది, యామ్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది అంటే ఇక్కడ ముందు ఐ ఉంటే యామ్, సింగులర్ ఉంటే ఈజ్, ప్లూరల్ ఉంటే ఆర్. టీవీ సింగులర్ కాబట్టి ఈజ్ రాసి, బీయింగ్ రాసి, ఈ వాచ్కి మూడో రూపం వాచ్డ్. టీవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై గిరి. ఓకేనా. నెక్స్ట్, దే హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. దీన్ని ప్యాసివ్లోకి మార్చుదాం. దే హ్యావ్ కంప్లీటెడ్ వర్క్లో సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ దే. హ్యాడ్ కంప్లీటెడ్ అనేది వెర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి, ద వర్క్. ఆబ్జెక్ట్ ఏంటంటే ద వర్క్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. ద వర్క్ హ్యాడ్ ప్లస్ V3లో ఉంది. హ్యాడ్ ప్లస్ V3 ఉంటే హ్యాడ్ బీన్ ప్లస్ V3. హ్యాడ్ వస్తే హ్యాడ్ వస్తుంది, పక్కన బీన్ రాయాలి, V3 రాయాలి. సో హ్యాడ్ వస్తే హ్యాడ్ రాయాలి. దీని యాడ్ ప్లస్ V3 కాబట్టి బీన్ రాయాలి, హ్యాడ్ బీన్. ఈ యాడ్ పక్కన ఉన్నది ఎప్పుడు కూడా మూడో రూపం, అదే మూడో రూపం రాసేయాలి. ఓకేనా. మళ్ళీ చెప్తాను చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే హ్యాడ్ బీన్ ప్లస్ V3. హ్యాడే వస్తుంది, బీన్ రాయాలి, V3 రాయాలి. ఇక బీన్ రాసాము, V3 రాసాము. V3 అంటే హ్యాడ్ పక్కన ఉండేదే V3 ఇస్తారు కాబట్టి మీరు నేర్చుకోవసరం లేదు. హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బీవై బై దే ఏమవుద్ది, దెమ్ అవుద్ది, దే ఏమవుద్ది, దెమ్ అవుద్ది. ద వర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్. ఇదండి ఇంపార్టెంట్. అంటే మీకు అన్ని రకాల మోడల్స్ కవర్ చేశాను. టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. మీరు ఇలాగా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం నేర్చుకుంటే ఈజీగా మీరు ఆడ ఏది ఇచ్చినా చేయగలరు. ఓకేనా. థ్యాంక్ యూ.